పొద్దున్నే లేచుడే ఆలస్యం. మా సూర్యన్న గుడ్ మార్నింగ్ చెప్పానో లేదో మా అల్లుడు "ఏరా మామ ఇయాల ఆదివారం ముక్కుందా లేదా" అనగానే అంత మంచిగా మనం ఊకుంటామా? బండేసుకొని మన మస్తాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి "మస్తాన్ బాయ్ పొటేల్ తలకాయ ఏదో" అనగానే కొట్టి మంచిగా చిన్న ముక్కలు కొట్టేసి కవర్లు వేసి ఇచ్చిండు. ఇక మా చెల్లె అల్లునికైతే తలకాయ కూర తీసుకున్నాం మాకేం లేదా అంటే 2 కిలోలు చికెన్ తీసుకున్నా. ఇంటి వరకు మా అమ్మ ఉల్లిగడ్డలు కోలిచి పెట్టింది. కోటి విద్యలు కూటి కొరకే అనే కాన్సెప్ట్కి వెళ్తే నేను మొత్తం కష్టపడి ఇంట్లో వాళ్ళతో ఒక్కరోజైనా నచ్చింది వండుకొని తినేలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఆయన మీ తప్పేముందిలే, జీవితాలు అలా తగలడే ఇంత పెద్ద బిజీ లైఫ్లో. నేను మీతోటి ఇవన్నీ మాట్లాడుతుంటే మా అల్లుడు "క్యా మామా కిतना టైం లగ్తా బిర్యానీ బనానే కే లియే మే బహుత్ భూక్ లగ్ రహా హై" అన్నాడు. ఇక నేనప్పుడు లగ్తా లగ్తా అని చెప్పేసి చికెన్ మంచిగా కుక్ కాగానే దానిపైన రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఆ రైస్ మొత్తం లేయర్ లాగా కంప్లీట్ చేసేసి ఇక మన బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా ఉండాలని చెప్పి ఇక అల్లుడు తింటే సామి రంగా ఇక మళ్ళీ మనకే ఫోన్ చేయాలి మామా బిర్యానీ అని. ఇక మంచిగా మూత పెట్టేసి పైన రోల్ పెట్టి దమ్ బయటికి రాకుండా ఇక మన మస్తన్ బాయ్ మా అల్లుని కోసం ఎంతో ప్రేమ కొట్టించిన తలకే మంచిగా కడిగి మంచిగా కుక్కర్ పెట్టేసి దాంట్లో నూనె పోసి ఉల్లిగడ్డలు గోలిచ్చి కొత్తిమీర పుదీనా పసుపు అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసి మనం కడుక్కున్న తలకాయ ముక్కలు దాంట్లో వేసి మంచిగా మిక్సీలో కొద్దిసేపు కలిపి ఇంత చింతపులుసు పోస్తే ఉంటుంది చూడు సామి రంగా. ఇక ఉంటుంది చూడు కారం వేసి కలిపి మూత పెట్టి 4 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టి ఈ ఆలోపు బిర్యానీ కూడా కంప్లీట్ అయింది. ఇక ఏడే అల్లుడు ఏడు సపోర్ట్ లేదని చూస్తే ఇక పాలు తాగి పన్నడు నేను బిర్యానీ పెట్టినేమో అని చెప్పేసి ఇక అల్లుడు తినలే కదా అని ఉపాసం మేము ఉండం కదా అని చెప్పేసి ఇక ప్లేట్లు వేసుకొని ఇక మేమే బిర్యానీ కానిచ్చేసినాం. ప్లీజ్ డూ లైక్ అండ్